ఏప్రిల్ 14 to 20 వీక్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, 2025 నవంబర్లో 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, గోవా. 2025 నవంబర్ 20-28 తేదీలలో జరగనున్న IFFI 2025 కోసం స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం ముంబైలో జరిగింది. కానీ ఈ కార్యక్రమం గోవాలోనే జరుగుతుంది. ఈ ఉత్సవంలో వేవ్స్ ఫిల్మ్ బజార్ అని పేరు మార్చబడిన ఫిల్మ్ బజార్ మరియు ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో 75వ ప్రధానమంత్రి దివ్య ఔషధ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బదౌన్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ, నిధి తివారీ. ఆప్షన్ బి, సోనాలి మిశ్రా. ఆప్షన్ సి, యశస్వి సోలంకి. ఆప్షన్ డి, మనోజ్ యాదవ్. ఆన్సర్ ఆప్షన్ బి, సోనాలి మిశ్రా. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సీనియర్ IPS అధికారి సోనాలి మిశ్రా నియమితులయ్యారు. జూలై 31, 2025న పదవీ విరమణ చేయనున్న మనోజ్ యాదవ్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ 3 ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి, హర్యానా, గోవా, లడఖ్. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. సోమవారం రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం హర్యానా, గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. గోవా కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, పూసపాటి అశోక్ గజపతి రాజు. హర్యానా కొత్త గవర్నర్ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్. లడఖ్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, కవిందర్ గుప్తా. గవర్నర్లను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 153. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 213. ఎప్పుడైనా ఒక రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఉన్నప్పుడు లేదా ఒక రాష్ట్రంలో శాసనమండలి ఉన్న చోట తప్ప, శాసనసభ ఉభయ సభలు సమావేశాల్లో ఉన్నప్పుడు తప్ప తక్షణ చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ సంతృప్తి చెందితే పరిస్థితులు తనకు అవసరమని అనిపించే ఆర్డినెన్స్లను ఆయన ప్రకటించవచ్చు. అయితే రాష్ట్రపతి సూచనలు లేకుండా గవర్నర్ అటువంటి ఆర్డినెన్స్ ప్రకటించకూడదు. జూలై 2025లో భారతదేశం మరియు సింగపూర్ మధ్య నిర్వహించబడే వార్షిక సముద్ర ద్వైపాక్షిక వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, సింబెక్స్. సింబెక్స్ అంటే సింగపూర్ ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం. ఇది భారత నావికాదళం మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ నిర్వహించే వార్షిక వ్యాయామం. సింబెక్స్ భారత నావికాదళం మరే ఇతర దేశంతోనూ నిర్వహించే అతి పొడవైన నిరంతర నావికా విన్యాసాలు అనే ఘనత కలిగి ఉంది. సింబెక్స్ యొక్క 32వ ఎడిషన్ జూలై 2025లో సింగపూర్లో నిర్వహించబడుతుంది. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి రోల్ ఆన్ ఆర్ రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, గోవా.
గోవా ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి రోరో ఫెర్రీ సర్వీస్ను మాండోవి నదిపై ప్రారంభించింది. ఇది చోరావ్ ద్వీపాన్ని రాజధాని నగరం పనాజీతో కలుపుతుంది. ఈ సేవ లోతట్టు జల రవాణాను పెంచుతుంది, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు స్థానికులకు మరియు పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అహ్మదాబాద్ భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా అగ్రస్థానంలో ఉంది. అహ్మదాబాద్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఉద్భవించింది. ఇండోర్ కొత్త స్వచ్ఛ భారత్ సూపర్ లీగ్కి మారుతున్నందున పట్టణ పారిశుద్ధ ర్యాంకింగ్లో చారిత్రాత్మక మార్పును సూచిస్తుంది. ఇటీవల ఎంతమంది రాజ్యసభకు నామినేట్ అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 4. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఇటీవల రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేశారు. ఉజ్వల్ నికమ్, హర్షవర్ధన్ సింగ్లా అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, డాక్టర్ మీనాక్షి జైన్ చరిత్రకారుడు మరియు సి సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన ఉపాధ్యాయురాలు మరియు సామాజిక కార్యకర్త. ఈ నలుగురు తమ తమ రంగాలలో విశిష్ట సేవలకు ప్రసిద్ధి చెందారు. ఈ నామినేషన్లతో రాజ్యసభలోని 12 నామినేటెడ్ స్థానాలు ఇప్పుడు భర్తీ అయ్యాయి. ఇటీవల భారతదేశంలో తన మొదటి క్యాంపస్ను ఏర్పాటు చేసిన విదేశీ విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం. ఇటీవల మొహమ్మద్ బుహారీ మరణించారు. ఆయన ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఆన్సర్ ఆప్షన్ బి నైజీరియా. వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఇగా స్వియాటెక్. జూలై 2025లో భారతదేశంలోని తాజా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఏ స్థలాన్ని ఇటీవల ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి మరాఠా సైనిక ప్రకృతి దృశ్యం. జూలై 2025లో భారతదేశం యొక్క 44వ ఎంట్రీగా మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ఈ ప్రదేశం మరాఠా సామ్రాజ్యం యొక్క సైనిక వ్యూహం, వాస్తుశిల్పం మరియు కోటలకు ఉదాహరణగా నిలుస్తుంది. ఇందులో మహారాష్ట్ర మరియు తమిళనాడులో ఉన్న శివనేరి, రాయ్గఢ్, రాష్ట్ర ప్రతాప్గఢ్, సింహగఢ్, గింగికోట మొదలైన ప్రసిద్ధ కోటలు ఉన్నాయి. 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ ఆగస్టు 1, 2020 నుండి అన్ని గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఒక ప్రధాన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇటీవల భారత సైన్యం లడఖ్లో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఏ వాయు రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆకాశ్ ప్రైమ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వ్యయ నియంత్రణ బిల్లుకు ఏ సభ ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ బి సెనేట్. అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రతినిధుల సభ. అమెరికా సెనేటర్ల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ ఆప్షన్ సి 6 సంవత్సరాలు. అమెరికాలో ప్రభుత్వ రేడియో, టీవీ కేంద్రాలను సాధారణంగా ఏ పేరుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి పబ్లిక్ మీడియా.
ఇటీవల భారత నౌకాదళంలో చేరిన డైవింగ్ సపోర్ట్ వెసల్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ నిస్తార్. ఐఎన్ఎస్ నిస్తార్ను ఏ షిప్ యార్డు నిర్మించింది? ఆన్సర్ ఆప్షన్ డి హిందుస్థాన్ షిప్ యార్డు. ఐఎన్ఎస్ నిస్తార్ను జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సంజయ్ సేత్. భారత నౌకాదళాధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఐఎన్ఎస్ నిస్తార్ యొక్క పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 119.72 మీటర్స్. భారత సైన్యానికి అందనున్న అత్యాధునిక కలాష్నికోవ్ సిరీస్ రైఫిళ్ళు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 AK-203. AK-203 రైఫిళ్లను తయారు చేస్తున్న ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అమేఠీ యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రస్తుతం భారత సాయుధ దళాలు ప్రముఖంగా వినియోగిస్తున్న రైఫిళ్ళు ఏవి? వాటి స్థానంలో AK-203 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఇన్సాస్. AK-203 రైఫిల్ బరువు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3.8 kgs. IRRPL CEO మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మేజర్ జనరల్ SK శర్మ. గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి 4వ స్థానంలో. టర్కీ అభివృద్ధి చేస్తున్న 5వ తరం ట్విన్ ఇంజన్ మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్ జెట్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి TF-55. PD-L1 ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ను బలోపేతం చేయడం వల్ల క్యాన్సర్ చికిత్సకు కణుతులు ఎలా స్పందిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి మరింత ఎక్కువగా స్పందిస్తాయి. COVID-19 టీకాలతో ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతికతకు ఈ కొత్త క్యాన్సర్ టీకా ఏ విధంగా దగ్గర సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి mRNA టెక్నాలజీ. ITR2 ఫారం దాఖలు చేయడానికి సంబంధించి మూలధన లాభాల ఆదాయం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలు. ITR1 మరియు ITR4 ఫారాలు ఏ రకమైన పన్ను చెల్లింపుదారుల కోసం సరళీకరించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి చిన్న మధ్య శ్రేణి ట్యాక్స్ పేయర్లు. పారిశ్రామిక పోటీతత్వం, ఉద్యోగాలు మరియు వాతావరణ చర్యలను పెంపొందించడానికి అదితి పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలలో కనిపించిన బరాక్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. బరాక్ లోయ ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన హిమాలయాలకు దగ్గరగా ఉంది. బరాక్ లోయలో 3 జిల్లాలు ఉన్నాయి: కరీంగంజ్, హైలకండి మరియు సిల్చార్. అస్సాం సాహిత్య సభ బరాక్ లోయలో పర్యటించి అక్కడి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించింది. పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను
ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి జర్మనీ. తాలిస్మాన్ సాబ్రే సైనిక విన్యాసం 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. జరావా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండమాన్ నికోబార్ దీవులు. జరావా తెగ అనేది అండమాన్ నికోబార్ దీవులలో నివసించే ఒక స్వదేశీ తెగ. వారు అండమాన్ దీవులలోని అడవులలో ఒంటరిగా జీవిస్తున్నారు మరియు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలమైన కోట ఏది? అది ఇటీవల యునెస్కో జాబితాలో చేర్చబడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ శివనేరి కోట. ఫిఫ్టీన్త్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 ఏ స్టేట్ గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి జార్ఖండ్. మహదాయి వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి గోవా. యువతను డిజిటల్ అంబాసిడర్లుగా శక్తివంతం చేయడానికి ఏ ప్రభుత్వ శాఖ సంచార్ మిత్ర పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. కారాకాల్ అంతరించిపోతున్న ఒక అడవి పిల్లి జాతి ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో గుర్తించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. టెస్లా ఇటీవల తన మొదటి షోరూమ్ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ముంబై. లింగ ఎంపిక గర్భస్రావాలను ఆపడానికి మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఆమె చేసిన బలమైన ప్రయత్నాలకు 2025 యుఎన్ జనాభా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి వర్షా దేశ్పాండే. మొదటి ప్రపంచ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ సదస్సును ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. చరిత్రలో తొలిసారిగా 2026 T20 ప్రపంచ కప్కు అర్హత సాధించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఇటలీ. మహిళలు మరియు లింగ మార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందించడానికి సహేలీ స్మార్ట్ కార్డును ప్రారంభించినట్లు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. మలాలా దినోత్సవం లేదా అంతర్జాతీయ మలాలా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 12 జూలై. మలాలా యూసఫ్జాయ్ 16వ పుట్టినరోజు సందర్భంగా 2013 జూలై 12న ఐక్యరాజ్య సమితి మలాలా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అందరికీ విద్య కోసం వాదిస్తూ పిల్లలు మరియు మహిళల హక్కులను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితిలో ఆమె చేసిన శక్తివంతమైన ప్రసంగాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి సాంప్రదాయ జ్ఞాన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. పారిశ్రామిక పోటీతత్వం, ఉద్యోగాల సృష్టి, వాతావరణ చర్యల కోసం అదితి స్కీమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యుత్ మంత్రిత్వ శాఖ. 4వ బిమ్స్టెక్ విపత్తు నిర్వహణ వ్యాయామం 2025కు
ఏ దేశం వర్చువల్గా ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, టాంజానియా.